గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక ఏమంట చూడు, నిన్ను ద్వేషిస్తున్నాడు. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు ఉండకుండా దేవుడు నిర్మూలన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ శత్రువు గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆ వ్యాధి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నీతో నడుస్తాడు. వెళ్ళిన చోటల్లా నువ్వు ఎక్కడ ఏ సమస్యలో ఉన్నా, ఏ గొడవలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు. ఆ సమస్య నుంచి బయటకు వస్తావు, ఆ వ్యాధి నుండి నువ్వు బయటకు వస్తావు. ఆ వ్యాధి ఉన్నా కూడా నువ్వు బ్రతుకుతావు, చావవు నువ్వు. కొంతమందికి ఆ వ్యాధి రాగానే కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు చనిపోతారు. కానీ దేవునికి ఇష్టలై ఉన్న వారి జీవితం ఎట్లుంటుందో తెలుసా? వారి పనులన్నీ ముగించుకునేదాకా ఆ రోగం వారిని ఏమి చేయదు. కొన్నిసార్లు కొన్ని రోగాలు మనకు ఎందుకు పెడతాడు తెలుసా? కొన్ని సమస్యలు ఎందుకు పెడతాడు తెలుసా? కొన్ని ఇబ్బందులు ఎందుకు పెడతాడు తెలుసా? మనకు ఆ గర్వము రాకుండా ఉండడానికి దేవుడు ఆ ముళ్ళును అట్లనే ఉంచుతాడంట. అంటే ముళ్ళు అంటే మనము దేవుడు అట్లా పెడతాడు ఇట్లా పెడతాడు కాదు. పౌలు గారు చెప్పాడు కదా, పౌలు గారు నువ్వు ఇంత గొప్ప సేవ చేస్తున్నావు కదా, ఇన్ని సంఘాలు స్థాపించావు, ఎందుకు నీకు ఈ వ్యాధి? ఏమన్నాడైనా? నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండనట్లు దేవుడు నన్ను, అంటే ఒక స్టేజ్లో నేను తగ్గించుకొని ఉండాలి కాబట్టి దేవుడు నాకు ఈ సమస్య, నాకు ఈ వేదన పెట్టాడు దేవుడు నాకు. అందుకే కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేసేటప్పుడు వెంటనే దానికి బ్రేకులు పడతాయి. కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ని మనము చూడగలుగుతాం. వెంటనే రియాక్ట్ అవ్వాలా, ఆ వార్నింగ్స్ని మనము రియలైజ్ కావాలా. లేదులే ఇది ఊరికే అయిందిలే, అపశకనంలే అని మనం అనుకోవద్దు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త. వెంటనే నువ్వు సరి చేసుకొని జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆయన కోపము నీ ముందు నుండి వెళ్ళిపోతుంది. చాలు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, ఏంటంటే దేవుడు దావీదును ఇంత గొప్పగా ఆశీర్వదించాడు కదా, అసలు ఆయన రాజు కాదు, ఆయన పరిస్థితి ఏంటి? మరి ఆయన అన్నలు కూడా ఉన్నారు, అందులో ఎవరినో ఒకరిని మంచి యోధులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు. కానీ ఈ గొర్రెలను కాపాడుకుంటూ వాటిని వెంబడిస్తూ తిరుగుతున్నటువంటి ఈ చిన్నవాడిని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం, ఈయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. సిస్టర్, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. మాట మనము జారితే వెనకకి తీసుకోలేం. ఒక మాట మనము జారితే వెనకకి తీసుకోలేం. కాబట్టి ఈ మాట చాలా జాగ్రత్తగా మనం వాడాలి. ఏది మాట్లాడినా, ఏది చేసినా చాలా జాగ్రత్తగా మనం చేయాలా. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి ఇష్టలమై ఉండి దేవుని దృష్టిలో ఘనమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించగలుగుతాం కదా. ఎవరైతే ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నారో వారికి దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు తోడైన దేవుడు, హెబేజుకు తోడై ఉన్న దేవుడు మరి ఈరోజు నీకు కదా, మోషేకు, యెహోషువకు ఏ విధంగా నీతో తోడై ఉండి వాళ్ళను ఒక గొప్ప స్థితిలో నడిపించి అద్భుతాలు చేస్తూ మరి నిన్ను కూడా దేవుడు అంత గొప్పగా దీవిస్తాడు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీవు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడే. హల్లెలూయా. మరి కీర్తన 1:1-3 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ క్లియర్గా మరి మన లైఫ్ ఎట్లా ఉండాలి, దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, ఎలా మనము మన జీవితంలో అత్యధికమైనటువంటి కృపను పొందుతామో అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలామంది చాలా చెప్తారు నీకు కదా. ఇప్పుడు చూడండి, భార్య భర్తలు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరో ఒక ఆమె వస్తుంది, భార్యకి చెవుల్లో ఊదుతుంది అనమాట కదా, గొయ్యి 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 అని ఏదో ఊదేస్తుంది. అయిపోయి
ఇంకా రాత్రి ఉంటుంది, వాళ్ళ ఆయన రాగానే పడుకునేదాకా వెయిట్ చేసి ఫోన్ తీసుకొని మొత్తం వెతుకుతాడు అన్నమాట. స్కాన్, మీ అమ్మతో ఇంతసేపు మాట్లాడినాం. ఇంకా కొంతమంది భర్తలకు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇక ఆ భర్తకు అనుమానం స్టార్ట్ అయిపోతుంది ఆ రోజు నుండి. అప్పటిదాకా లేని అనుమానం అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్తున్న చెప్పుడు మాటలు విని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఫ్రెండ్షిప్, రిలేషన్, మీ రక్త సంబంధులతో కానీ, స్నేహితులతో కానీ, మరి ఆత్మీయ సంబంధం కలిగినటువంటి వారితో కానీ, ఎవరైనా ఏదైనా మీరు కళ్ళతో చూస్తే నమ్మండి, ఏదైనా సరే మీ అమ్మ ఇట్లా అన్నది అని మీ భార్య కనుక చెప్పింది అనుకో, నువ్వు విన్నావా? వినలే. చూసినావా? చూడలే. వాళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావు. తీర్పు తీర్చకండి కదా, తీర్పు తీర్చేవాడు దేవుడే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేద్దామని చూస్తాడు. నువ్వు తప్పు మార్గంలో వెళ్ళాలా, నీ రిలేషన్ పాడైపోవాలా, అది కోరుకుంటాడు వాడు. నువ్వు సంతోషంగా ఉండవద్దు, నువ్వు ఎదగొద్దు కదా. నా ఫ్రెండ్ నాకు చేసినట్టు నేను బ్లెస్ అవ్వద్దు, నెక్స్ట్ వాడు కావాలా కాబట్టి నన్ను తప్పించాలా, లేదా నా పైన ఉన్నటువంటి ఆ మంచి ఆ అభిప్రాయాన్ని చెడగొట్టాలా, అంటే నా పైన నెగిటివ్ తీసుకొని రావాలా. సో అట్లా నీ పైన నెగిటివ్ తేవడం, ఉన్నట్టుండి నీ భర్తకు నీ పైన తెలియని ద్వేషము, కోపము కలగడం. ఎందుకు ఇట్లా అయిపోయాడో నా భర్త నాకు తెలియదు. ముందు మంచిగానే ఉండేవాడు పెళ్ళైనప్పుడు, కానీ ఇప్పుడే ప్రతిదానికి అరుస్తున్నాడు, ప్రతిదానికి అనుమానిస్తూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి కదా. ముందు బాగుండేవాడు, ఇప్పుడు తాగుతున్నాడండి. సడన్గా ఎవరో ఏదో సాడీలు చెప్పి ఆయన మనసు మార్చి విరగొడితే ఆయన తాగడం మొదలుపెట్టు. అందుకే నేనేమంటాను, నీకు ఆ పరిస్థితి రావద్దు అంటే నువ్వు చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దుష్టుడు ఎప్పుడు కూడా మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే నీ జీవితాన్ని నాశనం చేయాలా, నీ ఆత్మీయ స్థితిని నాశనం చేయాలా, నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, నీ సంతోషాన్ని పాడు చేయాలా, నీ ఎదుగుదలను పాడు చేయాలా, నీ ఘనతను పాడు చేయాలా. మన ఆలోచన ఎప్పుడు అదే. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక కదా. పాపులో తెలుసు మనకు ఎవరు పాపి అని, ఎవరు ఇదే, వాళ్ళతో చాలా దూరంగా ఉంటే మంచిది. వాళ్ళ మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అమ్మా, ఇవన్నీ పక్కన పెట్టండి, చెత్త చెదారం అంతా పక్కన పెట్టండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై. హల్లెలూయా. ఎక్కడండి? నువ్వు చేయాల్సింది ఏం లేదంట. నువ్వు ఇవన్నీ చేస్తే చాలు, నువ్వు దేవునికి ఇష్టంగా మారుతావు. నీ జీవితాన్ని ఎట్లా చేస్తాడు అప్పుడు? నీటి కాలువ ఎవరున నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యునంతయు సఫలమగును. అయ్యా, ఈరోజు నేను చేసేది ఏది చేసినా, ఏ బిజినెస్ చేసినా నష్టపోతున్నా, ఏ పని చేసినా నాకు తిట్లే, ఏది చేసినా నాకు నష్టమే కదా. హల్లెలూయా. ఎక్కడైనా మోసపోతావు, జాగ్రత్త. కాబట్టి దుష్టుని సహవాసాన్ని విడిచి దేవునితో సహవాసంలో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దేవుడు మనల్ని దీవించే దేవుడు. మనము ఆయనకి ఇష్టముగా ఉన్నంత కాలము మన జీవితంలో అద్భుతమైన మేలును మనం చూస్తాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడు నీడై ఉండునుగాక. హల్లెలూయా.